హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిలక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం బియ్యం పెసరపప్పుతో చాలా రుచికరంగా ఉండే పాయసం తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన కళాయి పెట్టి కొంచెం పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. మాడకుండా ఇటు అటు కలుపుతూ దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. తొందరగా పెసరపప్పు మాడుతుంది కాబట్టి అటు ఇటు కలుపుతూ తిప్పుకోవాలి. ఒక గిన్నెలో లీటర్ నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు కొంచెం మరిగాక అద్దపావు సగ్గుబియ్యం వేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కలుపుతూ ఉండాలి. పెసరపప్పు వేసుకోవాలి. రెండు అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఒక అరగంట పాటు ఉడికించుకోవాలి. పెసరపప్పు సగ్గుబియ్యం ఉడికాక ఇందులో పచ్చి కొబ్బరి కూర వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఉండాలి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. నిమిషాలు అయ్యాక పావు పంచదార వేసుకోవాలి. పంచదార కరిగాక ఇందులో కొంచెం కోసం ఉప్పు కొంచెం వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పాలు ఒక 1/2 లీటర్ పాలు వరకు వేసుకోవాలి. వేస్తూ బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నెయ్యి కొంచెం వేసుకొని జీడిపప్పు బాదం పప్పు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కప్పులోకి తీసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు పాయసం మీద కొంచెం కొంచెం వేసుకుంటూ జీడిపప్పు బాదం పప్పు గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే పాయసం రెడీ అయిపోయింది. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.